బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వ్యసనాల బారిన పడిన వాళ్ళు ఎటువంటి కష్టాలు వస్తాయి అంటారు. వ్యసనాలు అంటే అనేక రకాల వ్యసనాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యసనాలు ఏ వ్యసనమైనా సరే అది మీకు మీరు అనుకుంటారు వ్యసనాలు అంటే ఏదో ధూమపానం చేయడం, గంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం ఇలాంటివే వ్యసనాలు. అలాగే అదేంటి మద్యపానం సేవించడం ఇవే వ్యసనాలు అనుకుంటున్నారేమో. మీరు అతిగా మాట్లాడడం కూడా ఒక వ్యసనమే, అతిగా ఆహారం తీసుకోవడం కూడా ఒక వ్యసనమే, ఎక్కువ తిరగడం కూడా ఒక వ్యసనమే. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ముందు ఈ 4 విషయాలని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. మీరు దుఃఖాల నుంచి మీరు దూరంగా ఉండాలి అంటే ముఖ్యంగా యుక్తమైనటువంటి ఆహారాన్ని సేవించాలి. ఆహారము విహారం అని రెండింటిని కలిపారు. అలాగే యుక్త చేష్టస్య కర్మసు, చేష్టలు కర్మల్ని కలిపారు. స్వప్నము అవబోధమని ఈ 6. అందుకే ఈ 6 విషయాల్లో జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి వ్యసనాలు వారి దగ్గరికి చేరవు. కాబట్టి ముందుగా ఆహారం విషయంలో అతి సర్వత్రా వర్జయేత్. మరి ఎంత ఉండాలి అంటే అదంతా కూడా ఒక పూర్తి ఎపిసోడ్ అవుతుంది. అలా చెప్పకుండా మీకు ఏం చెప్తున్నాను, ఆహారము వ్యవహారాలు మీరు దాన్ని యుక్తంగా ఉండాలి. అంటే అతి ఉండకూడదు, అసలు లేకుండా ఉండకూడదు. అలాగే విహారము వ్యవహారం అయిన తర్వాత మనకి చేష్ట కర్మ, ఏవో తెలియకుండానే మనం కొన్ని చేష్టలు చేస్తుంటాం, అసంకల్పితంగా చేస్తున్నవి చేష్టలు అంటారు. మన యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఇంటెన్షనల్గా చేసే వాటిని కర్మ అంటారు. ఇవి రెండు కూడా మనకి రాబోయేటటువంటి జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి మీరు వీటి యందు జాగృతలు కలిగి ఆహారము విహారము ఈ 2 కలిసి ఉంటాయి. అలాగే చేష్ట కర్మ ఇవి రెండింటిని కూడా యుక్తమైనటువంటి విధంగా బ్యాలెన్స్డ్గా మీరు చేసుకోవాలి జీవితంలో. అలాగే స్వప్నము అవబోధము. స్వప్నం అంటే చాలామంది కళ అంటారు. ఆ కాంటెస్ట్లో ఇక్కడ పరమాత్మ చెప్పలేదు. మేలుకొండం అంటే ఎక్కువసేపు మేలుకొండం, ఎక్కువసేపు నిద్ర. అతి నిద్ర, అతి మెలకువ ఈ 2 కూడా ప్రమాదకరమైనటువంటి జీవితానికి. కాబట్టి ఈ 6 విషయాలందు ఎరుక కలిగిన వారికి అలవాట్లు దగ్గర చేరవు. ఒకవేళ అలవాట్లు ఉండొచ్చు కానీ వ్యసనాలుగా మారకూడదు. అలవాటు అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి దాన్ని అనుభవించినప్పుడు అది అలవాటు అంటారు. అలా వాటు అంటే అలలా, సముద్రంలో అలలా వచ్చి కలలా ఉండి వెళ్ళిపోయేది, అలా వెళ్ళిపోయేది అలవాటు. కానీ అది పదే పదే మీరు చేస్తుంటే అది వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం మీలో ఆసనం వేసుకుంటుంది. ఆసనం మిమ్మల్ని శాసనంగా మారుస్తుంది, శాసిస్తుంది. శాసనమై మిమ్మల్ని శాసిస్తుంది, తర్వాత మిమ్మల్ని నాశనం చేస్తుంది. కాబట్టి అలవాట్లు ఎప్పటికీ ప్రమాదకరమే. ఇవి ఎప్పటికీ ప్రమోదకరం కానే కాదు. For more videos like this, subscribe Big TV channel.